ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒక్కసారిగా పెను మార్పులు, పెట్టుబడిదారుల్లో ఒకటే ఆందోళన. చూస్తుండగానే బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. అసలు ఏం జరిగింది? ఈ విశ్లేషణలో దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అసలు ప్రశ్న ఇదే. రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఎందుకు ఉన్నట్టుండి పడిపోయాయి? దీని వెనుక ఉన్న కారణం వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చిన ఒకే ఒక్క ప్రకటనలో ఉంది. ఈ పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఏం జరిగిందో ఒక్కసారి చూడాలి. కేవలం ఈ నెలలోనే వెండి ధర ఏకంగా 56% పెరిగింది. అంటే ఇది చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అతి పెద్ద పెరుగుదల అన్నమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఎంత పాజిటివ్ సెంటిమెంట్ ఉండిందో. కానీ ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు. ఆ రికార్డ్ స్థాయి పెరుగుదల తర్వాత బంగారము, వెండి ఈటీఎఫ్లు అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఫండ్స్ అన్నమాట, అవి ఏకంగా 23% పడిపోయాయి. లాభాలు చూసిన ఇన్వెస్టర్లు అమ్మేయడంతో ఈ పతనం జరిగింది. ఇది ఎవ్వరూ ఊహించని మార్పు. సరే, మరి ఈ మార్కెట్ గందరగోళానికి అసలు కారణమేంటో చూద్దాం. దీనికి మూలం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన. ఆ ఒక్క వార్త మార్కెట్ సెంటిమెంట్ను పూర్తిగా తలకిందులు చేసేసింది. ఆ ప్రకటన ఇదేనండి. అధ్యక్షుడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్కు కొత్త నాయకుడిని నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఒక్క చర్య మార్కెట్లను ఒక కుదుపేసింది. మరి ఈ నామినీ ఎవరు అంటే కెవిన్ వార్ష్. ఈయనకు గతంలో ఫెడ్ బోర్డులో పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో అధ్యక్షుడు కోరుకుంటున్నట్టుగా వడ్డీ రేట్లను తగ్గిస్తారనే ఒక అంచనా మార్కెట్లలో మొదలైంది. ఇంతకీ ఈ నియామకం ఎందుకంత పెద్ద విషయం? అది అర్థం కావాలంటే మనం ఫెడరల్ రిజర్వ్ పవర్ గురించి తెలుసుకోవాలి. ఫెడ్ చైర్ పదవి అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పదవుల్లో ఒకటి. సింపుల్గా చెప్పాలంటే ఫెడరల్ రిజర్వ్ అనేది అమెరికాకు కేంద్ర బ్యాంకు. దేశ ఆర్థిక వ్యవస్థ అంతా దీని కంట్రోల్లోనే ఉంటుంది. చూడండి, ఫెడ్ తీసుకునే నిర్ణయాలు ఏవో స్టాక్ మార్కెట్ వరకే ఆగిపోవు. ఆ నిర్ణయాల ప్రభావం మనందరి జీవితాల మీద ఉంటుంది. మనం తీసుకునే ఇంటి లోన్, కార్ లోన్ వడ్డీరేట్లు, చివరికి వ్యాపారాలు చేసే పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫెడ్ నిర్ణయించే వడ్డీరేట్లపైనే ఆధారపడి ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు గొడవ ఇదే. ఒకవైపు అధ్యక్షుడు, మరోవైపు ప్రస్తుత ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్. వీళ్ళిద్దరి మధ్య వడ్డీరేట్ల విషయంలో చాలా పెద్ద అభిప్రాయ భేదముంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టం. అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఎకానమీకి బూస్ట్ ఇవ్వడానికి వడ్డీ రేట్లను 1% తగ్గించేయాలి అని. కానీ ఫెడ్ చైర్ పావెల్ ఏమంటున్నారు, అలా చేస్తే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ చేదాటిపోతుంది, అది చాలా ప్రమాదం, అందుకే రేట్లను 3.5% పైన ఉంచాల్సిందే అని గట్టిగా చెప్తున్నారు. ఈ అభిప్రాయ భేదంతో ప్రస్తుత ఫెడ్ చైర్ మీద ఒత్తిడి బాగా పెరిగింది. బహిరంగంగా విమర్శించడం, జస్టిస్ డిపార్ట్మెంట్తో విచారణ పెట్టించడం, చివరకు ఆయన టర్మ్ ముగియకముందే కొత్త వ్యక్తిని ప్రకటించడం, ఇలా ఒత్తిడి నెక్స్ట్ లెవెల్కి చేరింది. మరి పొలిటికల్ ఫైట్ మార్కెట్లను ఎలా ప్రభావితం చేసింది? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్వెస్టర్లు ఎప్పుడూ స్థిరత్వాన్ని కోరుకుంటారు, గందరగోళాన్ని కాదు. రాజకీయాల్లో అనిశ్చితి ఉంటే అది నేరుగా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికి దారితీస్తుంది. ఈ ఎఫెక్ట్ కేవలం బంగారం, వెండి మీదే పడలేదు. S&P 500, డౌ జోన్స్, నాస్డాక్ ఇలా అమెరికాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలన్నీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి మార్కెట్లలో ఎంత ఆందోళన ఉందో అర్థమవుతోంది. ఇంతకీ ఇన్వెస్టర్లు ఎందుకు భయపడుతున్నారు? ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, కొత్త చైర్ వచ్చి అధ్యక్షుడి ఒత్తిడికి లొంగి వడ్డీ రేట్లు తగ్గించేస్తే ఇన్ఫ్లేషన్ అదుపు తప్పుతుంది. 2, ఫెడ్ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోతుంది. ఈ 2 ఆర్థిక స్థిరత్వానికి చాలా పెద్ద దెబ్బ. ఈ పరిస్థితిని ఈ ఒక్క మాటలో చెప్పేయొచ్చు. ఇది ఆర్థిక శాస్త్రం గురించి కాదు, ఇది ఫెడ్ను నియంత్రించడం గురించి. అంటే ఇది కేవలం పాలసీల గురించి జరుగుతున్న చర్చ కాదు, అమెరికాలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక సంస్థను ఎవరు కంట్రోల్ చేయాలనే పోరాటం. చివరిగా ఈ మొత్తం వ్యవహారం ఒకే ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. ఫెడరల్ రిజర్వ్ లాంటి ఒక కీలకమైన సంస్థ తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇది కేవలం అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.